అందరికీ నమస్కారం అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మా నాన్నగారి గురించి చెప్తాను. తనకు నాకు ఎలా అటాచ్‌మెంట్ ఉంది అనేది. సో, చిన్నప్పటి నుండి తనకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉండడము, అమ్మాయిలు, అబ్బాయి. తర్వాత నేను పుట్టడం. చిన్నప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపేవాడు కాదంట. తర్వాత తర్వాత తను నేనంటే ఇష్టపడేవాడు. ఇక్కడ తన గురించి నేను చెప్పాలి, మా నాన్న గురించి. చిన్నప్పుడే తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. తల్లి లేకపోవడము, మేనత్త వచ్చి వీళ్ళని పెంచేదంట. తమ్ముళ్ళిద్దరిని చూసుకునేవాడు. తినకి చదువుకోవాలని ఆశ. బట్ ఇంట్లో పరిస్థితులు, అన్నం, తిండి కూడా లేదు. 5వ తరగతి వరకు చదువుకున్నాక వేరే ఊరు ఆత్మకూరుకు వెళ్ళాలి. అప్పుడు వెళ్ళాలంటే మా తాతయ్య వద్దు, ఇంట్లో తమ్ముళ్ళని చూసుకోమని మానిపించేడంట. వీళ్ళ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళంట. వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళ హోమ్ వర్కులు అవన్నీ తినే రాసి పెట్టేవాడంట. అవి చూసుకునేవాడంట. సో, దానివల్ల వాళ్ళు తినకి ఫుడ్ ఇచ్చేవాళ్ళంట. దానికోసమైనా రాసేవాడంట. సో, అది ఒకసారి స్టూడెంట్స్ వాళ్ళ టీచరు, "ఇదేంటి నీ రైటింగ్, హ్యాండ్ రైటింగ్ ఇది కాదు, వేరే వాళ్ళది, ఎవరు రాసిల్లు చెప్పు" అని గట్టిగా కొడితే అప్పుడు ఆ అబ్బాయి మా నాన్న పేరు చెప్పాడంట. సో, "నువ్వు అతన్ని తీసుకురా" అంటే అతనొచ్చి నెక్స్ట్ డే మా నాన్నకు చెప్తే భయపడి ఏడుస్తూ చెప్తే తిను వెళ్ళాడంట. సో, తిన హ్యాండ్ రైటింగ్ ఇదంతా చూసి, "నువ్వెందుకు రావట్లేదు? ఏంటి?" అంటే ఇట్లా వీళ్ళ ఇంటి పరిస్థితులన్నీ చెప్పాడంట. "నాకు బట్టలు లేవు. మా నాన్న పుస్తకాలు కొనియ్యడు. మాకు తమ్ముళ్ళున్నారు" అంటే, "సో, నువ్వేం బాధపడకు" అనేసి ఆ టీచరు తినకి తన సాలరీ నుండి రూ. 50 స్కాలర్‌షిప్ లాగా సొంతంగా ఇచ్చేసి కొత్త యూనిఫాము, బట్టలకు అన్నిటికి ఇచ్చాడంట. సో, అప్పటి నుండి మళ్ళీ మా నాన్న స్కూల్‌కెళ్ళడం స్టార్ట్ చేసిండు. అలా హెచ్ఎస్‌సి వరకు చదువుకున్నాడు. అప్పుడు 8థ్, 9థ్, 10థ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అలా కంటిన్యూగా ఉండేదంట. సో, అప్పుడు ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్‌కి హోంవర్క్ రాసి పెడుతుంటే వాళ్ళు ఫుడ్ ఇచ్చేవారంట. అది తను తినేసి వాళ్ళ తమ్ముళ్ళకు కొన్ని తీసుకొచ్చి ఇచ్చేవారంట. చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాడు. కానీ ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. పాజిటివ్‌గా ఉంటాడు ఆయనే. సో, ఇలా అయిపోయిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇదంతా చూసి తనకు మ్యారేజ్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదు. బట్ మా అమ్మని చేసుకున్న తర్వాత తనకు కలిసొచ్చింది. సో, ఆ కల్చర్ అవన్నీ నేర్చుకొని క్రమక్రమంగా ఎదుగుతూ మా చిన్న తాత ముందుగా ఆయుర్వేద డాక్టరు వాళ్ళ రిలేటివ్స్ దగ్గర నేర్చుకున్నాడు. నేర్చుకొని తను మా ఊరికి తీసుకొచ్చి ప్రాక్టీస్ చేసేవాడంట. తన దగ్గర మా నాన్నను ఆయన బిజీ అవుతూ ఉంటే ఒకరు చెయ్యి కింద ఉండాలనేసి మా నాన్నను హెల్ప్ తీసుకున్నాడు. సో, మా నాన్న అలా అక్కడుండి నేర్చుకున్నాడు. ఆయుర్వేదం నేర్చుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత మా అమ్మ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇక సెపరేట్‌గా పెట్టుకోవడానికి స్టార్ట్ చేసిండంట. అప్పుడు మళ్ళీ తను ఆయుర్వేదందే కాకుండా ఇంగ్లీష్ మెడిసిన్ కూడా హ్మ్, చూడడము, తర్వాత పేషెంట్స్‌ని అక్కడ దగ్గరలో ఉన్న ఎంజిఎంకు తీసుకెళ్ళేవాడంట. అలా డాక్టర్లతోని పరిచయం అవ్వడము, కంటిన్యూ చేసుకుంటూ అలా అంచెలంచెలుగా ఎదుగుతూ మా నాన్న 10 ఎకరాల ల్యాండ్ వరకు సంపాదించిండు. తమ్ముళ్ళ మ్యారేజ్ చేశాడు. తను సంపాదించిందే తమ్ముళ్ళకు పంచించిండు. సో, మా అమ్మ కూడా మేమనలేదు. అందరినీ ఒకే కుటుంబంలాగా చూసుకున్నారు. సో, అది అయిపోయిన తర్వాత మళ్ళీ మా అక్కల మ్యారేజ్ అయిపోయిన తర్వాత క్రమంగా ఆస్తి అంతా కరిగిపోవడం స్టార్ట్ అయింది. ఆడపిల్లలు మా ఆడపిల్లలైనా కూడా మా నాన్న చదివిపియడం ఎందుకని ఊరుకోలేదు. వాళ్ళని వేరే ఊరికి పంపించేసి డబ్బులు వేరే రూమ్‌లో కిరాయి పెట్టి అన్నీ పెట్టి చదివిపిచ్చాడు. సో, మా అక్కలు డిగ్రీ వరకు చదివారు. అప్పుడే ఐటీఐ చేశారు. డిగ్రీ వరకు చేశారు. మళ్ళీ తను ఎంప్లాయీస్‌ని చూసి మ్యారేజ్ చేశాడు. సో, ఖర్చులు పెరిగాయి. తన ఇన్‌కమ్ లేదు. నేను చిన్నదాన్ని కదా! మాకేం తెలీదు. తను ఇంకా కొన్ని సమస్యలు అప్పుడు ఆ రోజుల్లో నక్సలైట్స్ కదా! అంత డిస్టర్బెన్స్ అయిపోయింది మా నాన్న కెరియరు. సో, తను అలా డ్రింక్‌కి అలవాటు పడిపోయిండు. సంపాదన లేదు. టోటల్‌గా ల్యాండ్‌లన్నీ అమ్మేసిండు. మధ్యలో చాలా ఫేస్ చేసిండు. కొన్ని చెప్పని విషయాలు కూడా తను తట్టుకోలేకపోయిండన్నట్టు. అన్ని సమస్యలు ఒకేసారి వచ్చేసాయి. సో, తను చాలా స్ట్రగుల్ అయిపోయిండు. ఇటు తమ్ముళ్ళు సక్సెస్ అవ్వలేదు. మా అక్కల మ్యారేజెస్ అయిపోయాయి. ఖర్చులు పెరిగిపోయాయి. మా అన్న, నేను చిన్నదాన్ని. మాకేం ఇలాంటి విషయాలు తెలీదు. సో, ఇక్కడ ఇంకొకటి మళ్ళీ ఏం చెప్పాలంటే మా నాన్న డ్రాబ్యాక్ ఏంటంటే తినకి
మా అక్కల మ్యారేజెస్ చేశాక తిన లోపల మేబీ ఈగో పెరిగిందేమో చెప్పలేము. ఎందుకంటే తను రిలేటివ్స్ వాళ్ళందరూ తినని ఎక్కువ గౌరవించడము, మళ్ళీ జాబ్ అల్లులు దొరకడం, నాకంత గొప్పవాడు లేడనే అహంకారం కొంచెం పెరిగిపోయింది. సో, అమ్మవారికి ఆగ్రహం వస్తే ఊరుకోదు కదా! క్రమంగా లక్ష్మీ అమ్మవారు తరిగిపోయింది. మా అమ్మకు గూడా విలువనివ్వకపోవడం, మా అమ్మ మాటను కూడా వినకపోయేది. తను ఎంత ఓపికగా ఉన్నా కూడా ఏదో రకంగా ఈ మాటలతోటి హింస పెట్టేవాడు. సో, ఆవిడకి మాటలు కూడా రావు కదా! సో, సైలెంట్‌గా చూసుకుంటూ ఉన్నది. సో, తన ఈగో, అహంకారము అలా లక్ష్మీ అమ్మవారు ఎలా వచ్చిందో, ఎలా పెరిగిపోయిందో అలా టోటల్‌గా పోయిందింక. జీరోకెళ్ళేసిండు. అసలు బ్రతుకుతాడనుకోలేదు. జీరో. ఈరోజు తను రూ. 10 తీసుకొస్తేనే మేము బియ్యమా, నూకలా తెచ్చుకొని తినాలి. ఆ స్టేజ్‌కెళ్ళిపోయాం మేము. టోటల్‌గా కొలాప్స్ అయిపోయినామన్నట్టు. ఆప్షన్ లేదు మా దగ్గర. సో, అహంకారం అనేది చాలా తగ్గియాలనేది మా నాన్న లైఫ్‌ని చూసి నేను నేర్చుకున్నాను. పెరిగిన కొద్దీ ఎంత పెరిగితే అంత వినయంగా ఉండాలి. సో, ఇది మా నాన్న లైఫు. ఇకపోతే మా అమ్మకు పెరాలసిస్ వచ్చింది. ఆయనే డాక్టరే గాబట్టి చేశాడు. బ 3 ఇయర్స్ తనే సొంతంగా చేశాడు. ఆవిడకు సేవలు. ఆవిడనెంత హింస బెట్టాడో తర్వాత ఆవిడకు అలా సేవలు జేసుకొని రుణం తీర్చుకున్నాడు. సో, ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నాడు. కూల్‌గా ఒక్కడే. సో, మా నాన్న నుండి చాలా నేర్చుకున్నా నేను. చాలా అంటే చాలా ఆయన ఒక భగవద్గీత, ఒక రామాయణం, ఒక మహాభారతం. సో, ఈరోజు నేను హెడ్‌లైన్సే చెప్తున్నాను. మిగతావి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క వీక్ వీడియో చేస్తాను. అంతలా ఉంది ఆయన నుండి నేర్చుకోవడానికి. చాలా అంటే చాలా. నా లైఫ్‌ను టర్నింగ్ పాయింట్ మా నాన్ననే. ఇంత కాన్ఫిడెన్స్‌గా ఉంటున్నానంటే కూడా మా నాన్ననే. నేను అనేదాన్ని, అన్నీ చెప్పుకునేదాన్ని మా నాన్నకు ఒక ఫ్రెండ్‌లాగా. నేను బయటికెళ్తా ఉంటే ఇట్లా కామెంట్ చేస్తున్నారు, అట్లా అంటున్నారంటే, "నువ్వెందుకలా అనుకుంటున్నావు? నువ్వు ఒక ఏనుగు అనుకో. ఏనుగు పోతా ఉంటే కుక్కలు మొరుగుతా ఉంటాయి. అప్పుడు ఏనుగు వెనక్కి తిరిగి చూస్తదా? తన దారిన దాని ఎళ్తుంది. నువ్వు స్ట్రాంగ్‌గా నిలబడాలి." చాలా రోజొక మోరల్ స్టోరీ చెప్పేవాడు నాకు. రోజొక ఎగ్జాంపుల్ చెప్పేవాడు. ఇంత స్ట్రాంగ్‌గా ఉండాలని. సో, మా నాన్ననే నాకు చాలా మోరల్ సపోర్టు, ఐడియల్. సో, ఇది మా నాన్నకు నాకు ఉన్న అటాచ్‌మెంటు. మా బాపు అంటే చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. టేక్ కేర్.